మరోవైపు డిఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్ఎస్ భారతి కూడా టీవీకే సర్కార్పై నిప్పులు చెరిగారు. ఉత్తరాదికే పరిమితమైన ఆయారాం గయారాం రాజకీయాలను విజయ్ పార్టీ తమిళనాడుకు పరిచయం చేశారని మండిపడ్డారు. ఇక పిఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ అయితే విజయ్ మార్కు పాలిటిక్స్ ను కడిగి పారేశారు. ఫలితాలు వచ్చి 20 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు? వాళ్ళేమైనా కావేరీ జలాల కోసమో తమిళనాడు హక్కుల కోసమో త్యాగాలు చేశారా? లేదు, కేవలం అధికార పార్టీలో చేరి పదవులు అనుభవించాలనే కకృతితోనే వెళ్లారు. మరి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానన్న ముఖ్యమంత్రి విజయ్ ఇలాంటి అనైతిక చర్యలకు ఎలా ప్రోత్సహిస్తున్నారు అని ఆయన నిలదీశారు. ఉప ఎన్నికల్లో సీట్లు అధికార ప్రయోజనాలు ఆశించే వారు టీవీకల్లో చేరుతున్నారని ఆరోపించారు. వీసీకే నేత ఎస్ఎస్ బాలాజీ సైతం ఈ చర్యను ప్రమాదకరం, అనైతికం అని విమర్శించారు. కేవలం రాజకీయ ఫిరాయింపులే కాదు, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై కూడా దళపతి విజయ్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న నేరాలపై డిఎంకే విభజన విభాగం నేత ఉదయనిధి స్టాలిన్, ఏఐఏ డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామి సోమవారం టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదంతా చూస్తుంటే ఆర్భాటంగా చెప్పుకున్న ముఖ్యమంత్రి విజయ్ టీవీకే ప్రభుత్వ నిర్వహణలో డొల్లతనం అతి తక్కువ వ్యవధిలోనే స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ అసలైన కొసమెరుపు ఏమిటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం 6 నెలల పాటు టీవీకే ప్రభుత్వాన్ని విమర్శించము అని సాక్షాత్తు ఎంకే స్టాలిన్ గతంలో ప్రకటించారు. కానీ విజయ్ సర్కార్ చేస్తున్న రాజకీయ పరిణామాలతో తొలి నెలలోనే స్టాలిన్ తన అస్త్రాలు సంధించాల్సి రావడం ప్రస్తుత తమిళ రాజకీయాల్లో చోటు చేసుకున్న అతిపెద్ద మార్పు.